హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా పాపకు కొన్ని క్లాత్ అయితే తీసుకున్నాము. సో, అవైతే మీతో షేర్ చేసి తీసుకుంటున్నాను. సో, ఇదైతే ఫస్ట్ ఫ్రాక్ అనమాట. ఇదొక్కటే ఫ్రాక్ తీసుకున్నాము. ఇలాంటివి తీసుకోలేదు. అన్ని ప్యాంటు, షర్ట్స్ ఇలాంటివి తీసుకున్నాం. బాయ్స్‌యే ఎక్కువ తీసుకున్నామనమాట మా పాపకి. ఎందుకంటే అవైతే కొంచెం కంఫర్ట్‌గా ఉంటాయి. మళ్ళీ కొంచెం ఎక్సెల్ అయితే సైజ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే తనకింకా ఫ్యూచర్ అంటే ఇంకా 2, 3 ఇయర్స్ ఏజ్ వరకు ఏసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో అయితే తీసుకున్నాము. ఇప్పటి వరకే చూసుకోలేము కదా! అంత ఖర్చు పెట్టి. సో, అందుకనే అసలు చాలా డేస్ అయిపోయింది తనకి బట్టలు తీసుకోక. అప్పుడెప్పుడో తీసుకున్నామనమాట. సో, ఫుడ్ మరకలు మొత్తం డ్రెస్ మీద పడ్డాయి. సో, అందుకని తీసుకోవాలి అనిపిచ్చింది. మంచిగా అనిపియలేదనమాట. ఇవైతే తీసుకున్నాము. మొత్తము 8 9 జతలైతే తీసుకున్నామనమాట. అన్నిటికైతే పాయింటయితే వచ్చేసింది. సారీ ఇట్లా లాగైతే వచ్చిందనమాట డ్రాయరు. సో, అవి ఉండాలని చెప్పి మేము తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం డ్రాయర్ అలవాటు చేస్తే వాళ్ళకి గూడా పెద్ద ఎత్తున కొద్దీ ఏసుకోవాలనిపిస్తదనమాట. సో, ప్రతి ఒక్క దానికైతే డ్రాయర్ ఉండేలాగే చూసుకున్నాము. ఇంకా మంచి మంచి డ్రెస్ అయితే తీసేసుకున్నాము. మంచి క్లాత్, కాటన్ క్లాతే తీసుకున్నాము. ఇట్లా సిల్క్ లెక్కయితే తీసుకోలేదు. ఎందుకు అంటే మా పాపది కొంచెం డ్రై స్కిన్ ఉండిందనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి కాటన్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి స్కిన్ ఎలర్జీ అనేది చికాకయితే అనిపియదనమాట. సో, ఇక్కడ మనకి డ్రెస్సులకి కొన్ని బటన్స్ గూడా ఇచ్చిర్రు. టైటులు ఇంకా లూజ్ ఇట్లా ఉంటాయి కదా! సో, అట్లా చేసుకోవడానికి మనకి ప్రతి ఒక్క దానికైతే డ్రాయర్ అయితే కంపల్సరీగా ఉండింది. డ్రెసెస్ చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవి నేను ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. కొన్ని 100 పడ్డాయి, 170 పడ్డాయి, కొన్ని 180 అట్లా ఇంకా 200 పడ్డాయి, 300, 400 గూడా తీసుకున్నా. దాని క్వాలిటీని బట్టి అంటే క్లాత్ క్వాలిటీని బట్టి మనకైతే డ్రెసెస్ అయితే అట్లా వచ్చినాయనమాట. ఇప్పుడు వరకైతే మేము నార్మల్‌గా డ్రాయర్‌లేమో సెపరేట్‌గా గొన్నాము. ఇంకా పైన ఈ క్లాత్ అయితే కొన్నాము. ఇది ఇందాక ఫస్ట్ చూపిచ్చాను గదా! ఫ్రాక్. ఆ ఫ్రాక్ మీదకనమాట ఈ డ్రాయర్ కూడా. ఇంకా మంచిగున్నాయి. నాకైతే మంచిగా అనిపిచ్చేసినాయి. బాయ్స్‌యే ఎక్కువ తీసుకున్నాను. అవి కంఫర్ట్‌గుంటాయని చెప్పి తీసుకున్నాను. ఇప్పటి నుంచే వీళ్ళకి ఫ్రాకులు అట్లా ఏస్తే కొంచెం చికాకు పడతారనమాట. నిన్ననే ఒక డ్రెస్ ఏసినా చాలా మంచిగా అనిపిచ్చింది. క్యూట్‌గా ఉంది మా పాప అందులో అనిపిచ్చేసింది. సో, ఇట్లాంటివి తీసుకుంటే వాళ్ళకి కూడా కంఫర్ట్‌గుంటే కొంచెం మంచిగుండిద్ది అని జెప్పేసి అనే ఉద్దేశ్యంతోనైతే తీసేసుకున్నాను. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఇంకా తర్వాతకేసుకోవడానికి కూడా. సో, వీటికి బిల్లు మొత్తం చాలానే అయ్యింది. ఎందుకనంటే చిన్న పిల్లల వాటికి ఎక్కువ తీసుకుంటుర్రనమాట. ప్రతీదీ అంటే మనం అడగలేం కదా! ఇంకా అందులోటి మా ఆయన ఏంటి అంటే నా మాట అసలు వినడు. పాప కోసమేగా పెట్టేది. పాపకే కదా! ఎవరికో కాదుగా పెట్టేది. నేను పాపకి ఎంతైనా పెడతా అనైతే ఉద్దేశంతోని పెడతాడనమాట. ఈ చూసిన డ్రెస్‌లలో దేనికైనా బటన్ రాలేదు బ్యాక్. దీనికొక్కదానికే వచ్చింది. ఇక్కడ బుడ్డ జోబు గూడా వచ్చింది. మంచిగా ఏమన్నా అప్పలు పోసుకోవడానికి. ఇంకా ఇక్కడ హార్ట్ సింబల్స్ లెక్క ఇవి గూడా ఉన్నాయి. ఇవి ఒకవేళ పీకి నోట్లో పెట్టుకోవచ్చేమో అనే ఉద్దేశంతో అనిపిచ్చింది. అంటే అది ఏసేసరికి తనకి అంత ఐడియా నోట్లో పెట్టుకోకపోతే ఏం కాదు. సో, ప్రతి ఒక్క దానికైతే మనకైతే డ్రాయర్ అయితే వచ్చేసింది. మొత్తం అయితే ఇవే అనమాట. మొత్తం గూడా మాకెంతయినాయంటే 2000 చేంజే అయినాయి. చిన్న పిల్లల ఓన్లీ వరకే తీసుకున్నాము. ఇంకొక బ్యాట్ క్రికెట్ బ్యాట్ ఉంటది కదా! సో, అది కూడా తీసుకున్నామనమాట. ఇంతవరకే మాకు అయితే మస్తు మనీ అయినాయి. సో, వీటన్నిటినైతే జాడించేసేయాలి. ఫస్ట్ క్లాతులు కొన్నప్పుడు మనమైతే ఖచ్చితంగా జాడిచ్చేసుకోవాలి. వాటర్‌లో ఉతికి గాని, జాడిచ్చి గాని ఏసుకోవాలి. ఎందుకు అంటే ఎవరెవరో పట్టుకొనుంటారు గాబట్టి, అక్కడ ఊకుతున్నప్పుడు దుమ్ము ఇంకా అవి ఇవి పడతా ఉంటాయి. సో, అందుకని ఖచ్చితంగా జాడిచ్చేసుకోవాలి. అది నార్మల్ వాటర్‌తోనో, డెటాల్‌తోనో అన్నది మొత్తం ఇక మీ ఇష్టం. కాకపోతే ఒకసారి జాడిచ్చేసుకుంటే ఎండకి ఎండేసుకుంటే కొంచెం మంచిగుంటాయనమాట. అందులో ఏమన్నా క్రిములు గానీ, ఇంకేమన్నా ఉంటే గూడా పిల్లలకి ఎలర్జీ రాదు. అండ్ స్కిన్ ఎలర్జీ గూడా రాదనమాట. సో, ఇంకొకటి ఏంటి అంటే మీరు దేన్ని ఎక్కువ యూజ్ చేస్తారు? అంటే ఆహ్, కంఫర్టా? లేకుంటే డెటాలా? అనేది లిక్విడ్ డెటాల్ ఉంటది గదా! సో, అది. ఈ రెండిట్లో ఏది బెస్ట్? నాకైతే కంఫర్ట్ కంటే డెటాల్ బెటర్ అనిపిస్తది. ఎందుకంటే కంఫర్ట్ మనము అంటే చాలామంది శారీస్‌కి యూజ్ చేస్తారు గదా! శారీస్‌కి యూజ్ చేసిన తర్వాత మడత పెట్టి మనం లోపల పెడతాం గదా! సో, అప్పుడేమైతది అనంటే అవి చినుగుతాయి. అంటే చిన్న చిన్న బొక్కలు లెక్క పడతాయనమాట. సో, అట్లా పడి మనకి శారీ అనేది ఖరాబయిపోతది. అందుకనే కంఫర్ట్ అనేది తక్కువ యూజ్ జేస్తారు. ఇంకా డెటాల్ అన్నదా? డెటాల్ అయితే కొంచెం
మంచిగా దాంట్లో ఏమన్నా మనకేమన్నా ఏమంటారు కదా! సూక్ష్మజీవులు అంటారు గదా! ఏమన్నా ర్యాషెస్ ఉన్నా కూడా చంపేస్తదనేది అంటారనమాట. సో, ఈ రెండిట్లో మీరేది బెస్ట్ అంటారో కామెంట్ చేయండి. నాకైతే డెటాలే మంచిగనిపిస్తుంది కంఫర్ట్ కంటే. స్మెల్ పర్పస్‌గా చూసుకుంటే మాత్రం కంఫర్ట్. అదే కొంచెం హెల్త్ పర్పస్‌గా చూసుకుంటే డెటాల్ అనే అంటాను. ఇది చాలా మంచిది. మీరు ఏది యూజ్ చేస్తారు? మీకేది ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.